ఇది భగవంతుడు శివుడి కోపం. ఆ కోపం అంత భయంకరంగా ఉన్నది కాబట్టి ఆయనకు అత్యంత భక్తుడైన నందీదేవుడే కూడా భయపడి ఆయన ముందు నుండి తప్పుకున్నాడు. ఆ కారణంగానే మహారాష్ట్రలోని ఈ ఆలయంలో ఈరోజుకి శివలింగం ఎదుట నంది విగ్రహం లేదు. అయితే ఆ రోజు నిజంగా ఏమి జరిగింది? ఇది రాజా దక్షుని మహాయజ్ఞ కథ. దక్షుడు తన కుమార్తె సతిని శ్మశానవాసి యోగి అయిన శివుడికి ఇచ్చిన వివాహం పట్ల అసహనం కలిగినవాడు. అందుకే ఆయన నిర్వహించిన మహాయజ్ఞానికి అందరి దేవతలను ఆహ్వానించాడు. కాని శివుడిని మాత్రం పిలవలేదు. సతి ఆహ్వానం లేకుండానే అక్కడికి వెళ్ళింది. కాని అక్కడ ఆమె ముందు దక్షుడు శివుడిని ఘోరంగా అవమానించాడు. భర్త అవమానం భరించలేక సతి యజ్ఞాగ్నిలోనే ఆత్మాహుతి చేసుకుంది. ఈ వార్త విన్న వెంటనే శివుని దుఃఖం ప్రళయకారి కోపంగా మారింది. ఆయన తన జటలలో ఒకదానితో వీరభద్రుణ్ణి సృష్టించి దక్షుని యజ్ఞాన్ని నాశనం చెయ్యమని ఆజ్ఞాపించాడు. వీరభద్రుడు దక్షుని తలను నరికి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. కాని అలా అయిన తరువాత కూడా శివుని కోపం తగ్గలేదు. ఆయన సతీ శరీరాన్ని ఎత్తుకొని ప్రళయతాండవం చేయడం ప్రారంభించాడు. సృష్టి అంతా నాశనమవుతుందనే భయంతో భగవంతుడు విష్ణువు స్వయంగా వచ్చి శివుని శాంతపరిచాడు. ఆయన శివునికి తన ఈశ్వర ధర్మాన్ని గుర్తుచేశారు. మహారాష్ట్రలోని కోల్హాపూర్లోని కోపేశ్వర్ మహాదేవ ఆలయం ఈ దివ్య సంఘటన జరిగిన స్థలమని నమ్మకం ఉంది. ఇక్కడ నంది విగ్రహం లేకపోవడానికి కారణం ఆ రోజు శివుని కోపం ఎదుట నంది కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోవడం. భగవంతుడు విష్ణువు శివుని శాంతపరచడంతో ఈ ఆలయంలో శివలింగం ఎదుట నంది బదులు విష్ణు విగ్రహం ఉంది. భగవంతుడు శివకేశవ భక్తులారా కామెంట్స్లో శివకేశవ అని తప్పక రాయండి.